అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. 25 పైసా కాయిన్స్‌లో హైయెస్ట్ వాల్యూ ఉండే కాయిన్ ఇక్కడ వీడియోలో చెప్పే ఈ కాయిన్ గన మీ దగ్గర ఉంటే నన్ను కాంటాక్ట్ చేయాల్సిన డీటెయిల్స్ వచ్చేసి వీడియో చివరిలో ఉంటాయి. దయచేసి వీడియో కంప్లీట్‌గా చూడండి. చూసిన తర్వాత కామెంట్స్ చేయండి. అదేవిధంగా మెయిల్ చేయండి. ఇప్పుడు మనం చెప్పుకునే కాయిన్స్‌లో వచ్చేసి 25 పైసా కాయిన్స్‌లో హైయెస్ట్ వాల్యూ ఉండే కాయిన్ ఇవి కాపర్ నికెల్ మెటల్‌తో తయారు చేస్తారు. 2.5 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. 90 మిల్లీమీటర్ సైజ్ ఉంటుంది. 1972 నుంచి 1990 వరకు ఈ టైప్ ఆఫ్ 25 పైసా కాయిన్స్ రిలీజ్ చేశారు. ఈ కాయిన్స్‌లో హైయెస్ట్ వాల్యూ ఉండే ఓన్లీ వన్ కాయిన్ గురించి మీకు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కాయిన్స్‌లో హైయెస్ట్ వాల్యూ ఉండేది 1980 బాంబే మింటో కాయిన్. మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఇక్కడ 1980 అని ఉండే అన్ని కాయిన్స్ హైయెస్ట్ వాల్యూ కాదు. ఇయర్ కింద స్టార్ మార్క్ కనపడుతుంది కదా, ఇది హైదరాబాద్ మింట్ అనమాట. ఇది నార్మల్ కాయిన్. తర్వాత ఇయర్ కింద ఎటువంటి మింట్ మార్క్ కనపడట్లేదు. ఇది వచ్చేసి కోల్కతా మింట్. ఇక్కడ పిక్చర్లో కనపడుతున్నట్టు ఇయర్ కింద డైమండ్ మార్క్ ఉంటుంది, అది బాంబే మింట్ అనమాట. ఏ కాయిన్ పైన 1980 పైన డైమండ్ మార్క్ కనపడుతుందో ఆ కాయిన్ మాత్రమే హైయెస్ట్ వాల్యూ కిందకి వస్తుంది. దాని వాల్యూ వచ్చేసి ప్రజెంట్ 20,000 to 40,000 వరకు ఉంటుంది. కానీ ఇప్పుడు కొంతమంది దాన్ని 40 నుంచి 50,000, కొంతమంది 55,000 వరకు కూడా చెప్తున్నారు. బట్ 20 నుంచి 40 లేదా 45 లోపల అనేది రీజనబుల్ వాల్యూ. మీరు ఎక్కడైనా కొనున్నా లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ కొన్నా అమ్మినా కూడా దీని వాల్యూ ఎంతకు అమ్ముంటారు, ఎంతకు కొన్నారు అని మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్స్లో రాయండి. వీడియో చూసే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా మీ దగ్గర ఎవరి దగ్గరైనా కానీ ఈ కాయిన్ ఉంటే దాని పిక్చర్స్ కానివ్వండి, చేతిలో పట్టుకొని చిన్న వీడియో కానివ్వండి, srisha@gmail.com ఇది మన మెయిల్ ఐడి. ఈ మెయిల్కి మీరు షేర్ చేశారంటే నేను దాన్ని ఒక వీడియో చేసి మన ఛానల్లో పెడతాను. ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తే మెయిల్ చేస్తారు. దయచేసి మీరు ఎవరు కూడా మీ కాంటాక్ట్స్ డీటెయిల్స్ వచ్చేసి కమెంట్స్లో రాయకండి. ఈ మధ్య మా ఇంట్లో వాళ్ళకి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియోస్ అంతగా చేయట్లేదు. ఒకవేళ నాకు టైం ఉంటే వీడియో చేస్తాను. మెయిల్ మాత్రం కొన్ని నేను చాలా రోజుల నుంచి చూడట్లేదు, చెప్పాను కదా ఈ ప్రాబ్లం వల్ల. తరువాత వీలున్నప్పుడు నేను డెఫినెట్గా వాటన్నిటిని చూస్తాను. ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను. సారీ ఫర్ ద డిలే. ఓకే, మీకు నచ్చితే లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి ఇటువంటి వీడియోస్ షేర్ చేస్తానికి ట్రై చేయండి. మళ్ళీ చెప్తున్నాను, 1980 బాంబే మింటో కాయిన్ మాత్రమే రేర్ కేటగిరీలోకి వస్తుంది. మన ఛానల్లో ఉండే ప్రీవియస్ వీడియోస్ అన్ని చూడండి. చూసిన తర్వాత నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తాను ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.